ఈ సాయంకాలం యవనస్తుల కూటాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మా తండ్రి నాయన మాకు ఇచ్చిన ఈ సహవాసం కొరకై వందనాలు స్తుతులు తండ్రి. మీ సేవకుల కొరకై కూడా వందనాలు ప్రభువా, స్తుతులు నాయన. ప్రభువా, ఉదయకాలాన్ని మీ సేవకులను మీరు వాడుకున్నారు. 2 వర్తమానాల ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు కొరకై వందనాలు ప్రభువా, స్తుతులు నాయన. తండ్రి, ఈ సాయంకాలం కూడా జరిగినటువంటి సండే స్కూల్ కొరకై కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీ సేవకురాలను కూడా మీరు వాడుకున్నారు ప్రభువా. దేవా, సండే స్కూల్ ఇచ్చిన వాక్యాన్ని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా, సహాయం చేయండి. చిన్న వయసులోనే ప్రభువా మిమ్మల్ని తెలుసుకొని మీ కొరకు బ్రతకటానికి మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభువా, యవనస్తులను కూడా ప్రేమించి ప్రభువా యవనస్తుల కొరకై మీ సేవకులకు ఇచ్చిన భారం కొరకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ సాయంకాలం జరగబోయే యవనస్తుల కూటాన్ని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. దేవా, మా తండ్రి, యవనస్తులు దేని చేత తమ నడవడి శుద్ధిపరచుకుందరు, నీ వాక్యము జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా ప్రభువా. మా తండ్రి దేవా, మీ వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు తెలివి వివేచన దయచేస్తానని మీరు సెలవిచ్చారు కదా తండ్రి. ప్రభువా, మీరు సహాయం చేయండి. యవనస్తులైన అందరినీ మీరు కనికరించండి. యవన కాలం వచ్చే శోధనల మీద కూడా మీరు జయము దయచేయండి తండ్రి. ప్రభువా, మా తండ్రి, యవన కాలంలో రక్షణ పొంది మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ సాయంకాలం ప్రత్యేకంగా మీ సేవకులను కూడా మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి తండ్రి. మీ వాక్ శక్తి మీ సేవకులకు దయచేయండి తండ్రి. ప్రభువా, సహాయం చేయమని మీ పాదాలు పట్టుకొనిస్తున్నాను తండ్రి. దేవా, మా తండ్రి, ఈ సాయంకాలం ప్రత్యేకంగా మీరు మాకు తోడుగా ఉండండి. మీరే మహిమ ఘనత మీరు పొందుకొనమని ప్రభువా, ఈ లాక్డౌన్లో కూడా మీరు ఇస్తున్నటువంటి ప్రభువా ఈ వర్తమానాల కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మాకందరికీ కూడా దీవెనకరంగా చేసి మీరే మహిమ ఘనత మీరు పొందుకొనమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. Give thanks to the Lord, for he is good. His love endures forever. Let the redeemed of the Lord say this. A realization of redemption causes the ransomed to sing repeatedly, "Redeemed, how I love to proclaim it." This popular gospel song was sung by Fanny Crosby. We shall sing hymn number 180, "Redeemed, how I love to proclaim it." Strong and forever I am.
more about Jesus would I know. Elijah Edmund penned this hymn in 1887. This song was written while she was incapacitated due to a spinal malady. It expresses her desire to know more about Jesus. We shall sing hymn number 37, More About Jesus Would I Know. We shall sing few choruses. Chorus number 159. Jesus set me absolutely free. Yes, He died on Calvary for your sins and my sins. So let us praise His name. Jesus set me absolutely free. Died on Calvary, gave me liberty. Jesus set me absolutely free. Praise His name, and that's enough to make me shout. And that's enough to make me shout. For my sins are all forgiven, and I'm on my way to heaven, and that's enough to make me shout. Jesus set me absolutely free. Died on Calvary,
My sins are all forgiven and I'm on my way to heaven, and that's enough to make me shout. యేసు నన్ను విడిపించెను, సిలువపై గెలిచెను, పూర్ణ స్వేచ్ఛను. యేసు నన్ను విడిపించెను, హల్లెలూయా. కేక వేసి పాడేదా, నా రక్షకుడు స్తుతించేదా. పాప భారమంత తీసి మోక్ష మార్గమందు నిలిపే, నీ స్వరమెత్తి పాడేదా. యేసు నన్ను విడిపించెను, సిలువపై గెలిచెను, పూర్ణ స్వేచ్ఛను. యేసు నన్ను విడిపించెను, హల్లెలూయా. కేక వేసి పాడేదా, నా రక్షకుడు స్తుతించేదా. పాప భారమంత తీసి మోక్ష మార్గమందు నిలిపే, నీ స్వరమెత్తి పాడేదా. The name of Jesus is sweeter than the honey, and my God is real. He will never fail. We shall sing that wonderful chorus. Wonderful and marvelous is Jesus to me. Chorus number 295. Wonderful and marvelous is Jesus to me, sweeter than the honey in the honeycomb is he. Wonderful and marvelous is Jesus to me, sweeter than the honey in the honeycomb is he. My God is true, He will never fail. I will serve Him valiantly through all eternity. My God is true, He will never fail. I will serve Him valiantly through all eternity. Wonderful and marvelous is Jesus to me, sweeter than the honey in the honeycomb is he. Wonderful and marvelous is Jesus to me, sweeter than the honey in the honeycomb is he. My God is true, He will never fail. I will serve Him valiantly through all eternity. My God is true, He will never fail. I will serve Him valiantly through all eternity. I will serve Him valiantly through all eternity. I will serve Him valiantly through all eternity. The Lord who keeps Israel will never slumber nor sleep. We got a great big wonderful God. We are the apple of His eye. We shall sing chorus number 284. We got a great big wonderful God. We got a great big wonderful God. We got a great big wonderful God. Our God is always victorious, always watching over us. Great big wonderful God. We got a great big wonderful God. We got a great big wonderful God. Our God who loves every one of us, done so much for all of us. Great big wonderful God. He never, never, never leaves us. He's always standing by to pick us up if we stumble. We are the apple of His eye.
So dear young people, welcome back to question and answer time. It's your time because these are your questions. సో మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ఇంత 3 నెలలు లాక్డౌన్ వచ్చింది, ఏ పని లేదు, కాలేజెస్ లేవు. ఏమైనా మీ ఆత్మ గురించిన ఆలోచన, శ్రద్ధ ఉందా? ప్రభువుకి ఏమైనా కొంచెం సమీపంగా వెళ్ళగలుగుతున్నారా? సంవత్సరం అంతా బిజీ అంటారు, కాలేజ్ అంటారు, లేకపోతే జాబ్ అంటారు, లేకపోతే ఏదో ఒకటి. మరి ఇప్పుడు ఏం సాగు చెప్తారో నాకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ఈ యవన బిడ్డలందరికీ సహాయం చేయండి. ఈ క్వశ్చన్స్కి మీ తలంపులు ఇవ్వండి. మీరు క్లారిఫికేషన్ ఇస్తే తప్ప, మా గ్రహింపును మీరు తెరిస్తే తప్ప ఇవి మాకు ఎన్నటికీ గ్రహింపు కావు. కనుక మీరే కృప చూపండి, నన్ను కడిగి శుద్ధీకరించండి. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సో మీరందరూ క్యూరియస్గా ఈరోజు నా క్వశ్చన్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారేమో కదా. ఓకే, అన్నీ ఒకేసారి చేయడానికి వీలు కాదు, 1 by 1. సరే, ఈరోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. హౌ టు వెయిట్ ఆన్ ద లార్డ్. సమ్టైమ్స్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్ may take time. How to wait till we get answers. Sometimes we receive promises, but how to wait and what to do while waiting till we see the fulfillment of these promises. యెహోవా కొరకు ఎలా కనిపెట్టాలి? కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రావడం ఆలస్యం అవుతుంది. మరి జవాబు వచ్చేంత వరకు ఎలాగో కనిపెట్టాలి? కొన్నిసార్లు ప్రభు వాగ్దానాలు ఇస్తారు, ఆ వాగ్దానాలు నెరవేర్పు వచ్చేంత వరకు ఏం చేయాలి? ఏ రీతిగా కనిపెట్టాలి? కనిపెట్టే సమయంలో ఏం చేయాలి? ఇది ప్రశ్న. సో కనుక ఈరోజు రెండో ప్రశ్న చేయడానికి నాకు సమయం చాలదు, కాబట్టి ఇదే కొంచెం వివరంగా నేను మీకు చెప్పాలి. ఓకే, దేవుని వాక్యం అంతా కూడా వెయిట్ అని మాట్లాడుతూ ఉంటుంది. ఈ భాష ఎక్కువ ఉంటుంది. యెహోవా కొరకు కనిపెట్టుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. సో వెయిటింగ్ అనేది బైబిల్ టర్మ్లో చాలా ఎక్కువగా వాడబడిన మాట. బట్ దట్స్ అగెయిన్స్ట్ హ్యూమన్ సిస్టమ్. మానవులమైనటువంటి మనకి అది వ్యతిరేకమైన పదం, ఇష్టం ఉండదు. అన్నీ మనకి టకటక అయిపోవాలి, మనం అనుకున్నప్పుడే అయిపోవాలి. సరే, ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది ట్రావెలర్స్, ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో వారి విమానం రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ లైన్లో నిలబడ్డారు, కానీ ఆ విమానం రావడం ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే మరొక విమానం ఏదో రద్దు అవ్వడాన్ని బట్టి, వేరే పరిస్థితులను బట్టి. కాబట్టి లైన్లో నిలబడి వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులు చాలా రెస్ట్లెస్ అయిపోయారు. చిరాకు వచ్చేసింది. మనకు కూడా అంతే కదా, కనిపెట్టాలంటే చిరాకు వచ్చేస్తుంది. సహనం కోల్పోతాం, ఏవేవో మాట్లాడేస్తాం, చిరాకు పడుతూ ఉంటాం. అలాగే ఆ లైన్లో వెనకెక్కడో నిలబడినటువంటి ఒక ఆయన చాలా అసహనంతో అందరినీ తోసుకుంటా ముందుకు వచ్చాడు. ఆ ఫ్లైట్ అటెండెంట్ అక్కడ డెస్క్ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చేసి తన టికెట్ గట్టిగా టేబుల్ మీద శబ్దం అయ్యేటట్లు పెట్టి, నేను ఇమ్మీడియట్గా ఫ్లైట్ ఎక్కాలి, నేను ఫస్ట్ క్లాస్ ట్రావెలర్ని, చూడండి నా టికెట్ అని. సో అటెండెంట్ చాలా ఓపికగా సహనంతో, ఎస్ సార్, తప్పకుండా మిమ్మల్ని ఎక్కిస్తామండి, కొంచెం ఓపిక పట్టండి అని చాలా మర్యాదతో జవాబు చెప్పారు. కానీ ఏమన్నాడు తెలుసా? లేదు, నేను ఇప్పుడే ఎక్కాలంటాడు. ఎస్ అండి, తప్పకుండా మిమ్మల్ని ఎక్కిస్తాం, కొంచెం కనిపెట్టండి, ఇదిగోండి అందరూ ఓపికతో వెయిట్ చేస్తున్నారు కదా, దయచేసి మీరు కూడా వెయిట్ చేయండి అంటే, నేను ఎవరినో తెలుసా అన్నాడు కోపంతో. నేను ఎవరినో తెలుసా అన్నాడు. వెంటనే అక్కడున్న అటెండెంట్ ఫోన్ తీసుకొని ఒక అనౌన్స్మెంట్ చేశాను, ఇక్కడ మా దగ్గర ఒక ప్యాసింజర్ ఉన్నారండి, ఆయన ఎవరో ఆయనకు తెలియడం లేదట,
ఆయన గుర్తుపట్టి ఆయన ఎవరో చెప్పగలిగితే దయచేసి ఈ కౌంటర్ దగ్గరికి రండి, కౌంటర్ నెంబర్ 7 దగ్గరికి రండి అని అనౌన్స్ చేసిందట. అందరూ పక్కన నవ్వారట. చూడండి, డూ యు నో హూ ఐ యామ్ అని అరిచినంత మాత్రాన ఫ్లైట్ వచ్చేయదు, ఫ్లైట్లో కూర్చోబెట్టలేరు. నిజమే. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఎవరివైనా కానీ, ఎంత గొప్పోడివైనా, ఎంత సామాన్యుడు అయినా, ఫస్ట్ క్లాస్ ట్రావెలర్ అయినా లేకపోతే జనరల్ క్లాస్ ట్రావెలర్ అయినా, ఎవరివైనా సరే కనిపెట్టక తప్పదు. గాడ్స్ ప్రిన్సిపల్స్ ఆర్ ద సేమ్. దేవుని యొక్క పద్ధతులు ఒకటే. సో వెయిటింగ్ టైమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్. దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి కనిపెట్టడం అనేది అవసరం. సరే, క్యాంబెల్ మోర్గన్ అనేటువంటి దైవజనుడు వెయిటింగ్ ఆన్ గాడ్, దేవుని కొరకు కనిపెట్టుట అనే దాని గురించి ఏం చెప్పారో చూద్దాం. వెయిటింగ్ అంటే సోమరులుగా ఉండడం కాదు, సోమరులుగా గడపడం కాదు, లేకపోతే నిద్రపోతూ కాలం గడిపేయడం కాదు. అది వెయిటింగ్ కాదు. లేక నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికేయడం కనిపెట్టడం కాదు. నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడం కానే కాదు. మరి ఏంటి వెయిటింగ్ అంటే? ఇట్స్ యాక్టివిటీ అండర్ కమాండ్. యాక్టివిటీ అండర్ కమాండ్. ఒక ఆజ్ఞను బట్టి నీవు క్రియ చేయడము, మరియు రెడీనెస్ ఫర్ ఎనీ న్యూ కమాండ్ దట్ మే కమ్. ఏదైనా క్రొత్త ఆజ్ఞ ఇస్తారేమో అని నీవు కనిపెట్టుకొని సిద్ధంగా ఉండడం. రెడీనెస్ ఫర్ ఎనీ న్యూ కమాండ్ దట్ కెన్ బి గివెన్ దట్ మే కమ్. క్రొత్త ఆజ్ఞ ఇవ్వబడుతుందేమో అని సిద్ధముగా ఉండడం, కాచుకొని. మూడవది, ఎబిలిటీ టు డూ నథింగ్ అంటిల్ కమాండ్ ఇస్ గివెన్. దేవుడు ఆజ్ఞాపించేంత వరకు ఏమీ చెయ్యకుండా కనిపెట్టగలగడం, వేచి ఉండగలిగే సామర్థ్యత కలిగి ఉండడమే దేవుని యొద్ద కనిపెట్టుట అంటే. కాబట్టి కనిపెట్టడం అంటే, దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఇవన్నీ వస్తాయి. అదే సమయంలో మన యొక్క దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మికను పెంచుకునే సమయం అది. విశ్వాసంలో పరిపక్వత సాధించడం. వాక్యంలో ఉన్న కొన్ని ఉదాహరణలు చూస్తే, దావీదు దాదాపు 15-16 సంవత్సరాల వయసులో అభిషేకం చేయబడ్డాడు రాజుగా. కానీ నిజంగా అతను రాజు అయింది ఎప్పుడు? 30వ సంవత్సరంలో. అంటే మధ్యలో దాదాపు 15 సంవత్సరాలు, 14-15 సంవత్సరాలు తాను కనిపెట్టవలసి వచ్చింది. కానీ ఎంత నేర్చుకున్నాడు. ఆ 16 సంవత్సరాలు అభిషేకం చేయబడిన వెంటనే రాజు అయిపోయి ఉంటే ఎన్ని తప్పులు చేసి ఉండేవాడు. కాబట్టి కనిపెట్టేటువంటి పీరియడ్ అంటే గాడ్స్ టైమింగ్. ఇట్స్ అ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. సిద్ధపరిచేటువంటి సమయము, లేక సిద్ధపడే సమయము. యోసేపుకి చిన్న వయసులోనే కలలు వచ్చినాయి. నాయకుడు అవుతాడని, మిగిలిన వారందరూ సాగిలు పడతారని. కానీ నిజంగా నాయకుడు అవడానికి ఎంత సమయం పట్టింది, ఎంత కాలం పట్టింది? దాదాపు 20 సంవత్సరాలు. కానీ ఈ మధ్యలో తాను ఎంత కష్టమైనటువంటి సమయం గుండా వెళ్ళాడు, కఠినమైన తర్బీదు గుండా వెళ్ళాడు. ఈ తర్బీదు అంతటిలో కూడా తన మనస్సాక్షి కాపాడుకున్నాడు, దేవుని భయాన్ని కాపాడుకున్నాడు, దేవునికి ఇష్టనిగా బ్రతికాడు, దేవుడు తనకి తోడుగా ఉండేటట్లు చూసుకున్నాడు. కాబట్టి తగిన సమయంలో అతడు హెచ్చింపబడ్డాడు, ఆ కళ నెరవేరింది. అంతేకాకుండా మధ్యలో జైల్లో ఉన్నప్పుడు రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఇద్దరు కనబడితే, ఇద్దరు ఉంటే చెరసాల్లో, వాళ్ళ కళాభావాలు చెప్పి వాళ్ళకి రికమెండేషన్ కొరకు ప్రయత్నం చేశాడు. కొంచెం రాజుగారికి చెప్పి నన్ను ఈ చెరసాల నుంచి బయటకు తీసుకురండి అని చెప్పాడు. కానీ వాళ్ళు మర్చిపోయారు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. చెప్పిన కళలు నెరవేరినాయి కానీ ఈ విషయం గుర్తులేదు ఆయనకి. అంటే గాడ్స్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసి నిన్ను పైకి లేపాలనుకున్నా దేవుడు లేపకపోతే అసాధ్యము.
ఎంతమంది ఎన్ని చూసి నేను అణగదొక్కాలనుకున్నా దేవుడు అనుమతి లేకుండా చేయలేరు. కనుక అది జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఈ కనిపెట్టే సమయం అనేది దేవునికి సమీపముగా రావాల్సిన సమయం అది. అంతేకాకుండా జవాబు కొరకు మరి ఎక్కువగా ఆయన వైపు ఎదురు చూసి ఆయన కొరకు ఆశతో ఎదురు చూసేటువంటి సమయం. అంతేకాకుండా దేవుడు హీ గైడ్స్ అస్ స్టెప్ బై స్టెప్ అట్ ఎ టైం. ఒక్కొక్కసారి ఒక్కొక్క అడుగు ఆయన నడిపిస్తారు. మొత్తం ఒకేసారి మనకు చెప్పారు. అబ్రహామును ఉదాహరణగా చూసుకుంటే, ముందు నువ్వు వదిలిపెట్టి బయటకు రా, నేను చూపించబోయే స్థలానికి అన్నాడు. చూపించలేదు. బయటకు వచ్చాకే ఫర్దర్ గైడెన్స్ వాజ్ గివెన్. ఆ తర్వాత నడిపింపు బయటకు వచ్చిన తర్వాతే ఇవ్వబడింది. మొత్తం ప్లాన్ దేవుడు ముందు ఇచ్చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అంత మనమే వేగంగా వెళ్ళిపోయి వాటన్నిటిని మనమే నెరవేర్చేసుకోవడానికి ట్రై చేస్తాం, విచ్ ఈజ్ నాట్ సేఫ్ ఎట్ ఆల్. అది క్షేమము కానే కాదు. కనుక మనం వెయిట్ చేయాల్సినటువంటి, కనిపెట్టాల్సినటువంటి సందర్భాలు, పరిస్థితులు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఉద్యోగం. ఈ ఉద్యోగం కొరకు దేవుని చిత్తానుసారమైన నీకేది క్షేమమో దాని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభు సరి అయినటువంటి స్పష్టమైన మార్గం తెరిచే వరకు. రెండవది, వివాహం విషయంలో కనిపెట్టాలి. పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదండి, అందరికీ అవుతాయి. భిక్షకులకు కూడా అవుతాయి పెళ్ళిళ్ళు. సామాన్య పనులు చేసుకునే వారికి అవుతాయి, ధనవంతులుగా అవుతాయి, అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు చేసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ నీ కొరకు దేవుడు ఎవరిని సిద్ధపరిచారో ఆ వ్యక్తిని కనుగొనడమే ప్రాముఖ్యమైంది. అదే ప్రాముఖ్యమైంది. దాని కొరకే కనిపెట్టడం అనేది అవసరం. అంతేకాకుండా నీకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి నీ చేతికి డబ్బు వచ్చేంత వరకు కనిపెట్టడం అనేది మరొకటి. చాలా అవసరతలు ఉంటాయి, కానీ అప్పు చేసి కొనేయడం చాలా తేలిక. కానీ అప్పు తీర్చడం, దాని గురించి ఆలోచించరు. చాలామంది గాలి మేడలు కట్టేసుకుంటారు. ఇలా కట్టేయచ్చు, అలాగ వస్తుంది, ఇలా తెచ్చేయచ్చు, అలా ఇచ్చేయచ్చు. బట్ ప్రాక్టికల్లీ దట్ డజంట్ వర్క్. క్రియాపూర్వకంగా అది పనిచేయదు. కనుక దేవునికి సన్నిధిలో కనిపెట్టడం అంటే నీకు కావలసిన వాటిని తగిన సమయంలో నీవే డబ్బు చెల్లించి కొనుక్కోగలిగే స్థితి దేవుడు నీకు ఇచ్చే వరకు ఆయన సహాయం కొరకు కనిపెట్టడం. ఒకవేళ వివాహంలో సమస్యలు వస్తే, కుటుంబ సమస్యలు వస్తే, విశ్వాసముతో, ప్రార్థనతో దేవుడు వాటిని పరిష్కరించేంత వరకు ఓపికగా కనిపెట్టడం అనేది అవసరం. లోక మార్గాలు చాలా ఉన్నాయి. కోర్టులకు వెళ్ళొచ్చు, లేకపోతే మానవ సంబంధమైన పద్ధతులు ఉపయోగించవచ్చు, విడాకులు తీసేసుకోవచ్చు. ఇవన్నీ చాలా తేలికే. కానీ అవి పరిష్కారం కాదు. ఇంకా కుటుంబం అంతా రక్షింపబడుట, నీ కుటుంబ సభ్యులు రక్షింపబడుట కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అన్నీ ఒకేసారి అయిపోవు. దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టి వారి రక్షణ కొరకైనటువంటి అప్పటి వరకు నీవు చక్కటి మాదిరి ఉంచాలి, చక్కటి సాక్ష్యం ఉంచాలి. వారి కొరకు ఓపికతో విజ్ఞాపన చేయాలి. వారు ఎలాగ నిన్ను బాధించినా నీవు సహనంతో, ప్రేమతో, క్షమించే హృదయంతో వారి కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు తగిన సమయంలో వారిని దర్శించులాగా కనిపెట్టాలి. తర్వాత ఈ కనిపెట్టే సమయంలో మనం చేయవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సరే, వాగ్దానముల నెరవేర్పు లేక దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే లోపు ఏ రీతిగా కనిపెట్టాలి, కనిపెట్టే సమయంలో ఏం చేయాలి అనేది విషయాలు కొన్ని చూసుకుందాం. నెంబర్ 1, దేవుడు నిన్ను రక్షించి నీ ప్రార్థనలు విని నీకు జవాబిస్తారు అనేటువంటి నమ్మకం కావాలి. అంటే ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఉన్నారు. నీ దేవుడు నమ్మదగినవాడు.
నీ ప్రార్థనలు వింటారు, తప్పక జవాబిస్తారనేటువంటి నీ విశ్వాసము నీలో స్థిరంగా ఉండాలి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం, 7-8 వచనాలు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారం ముందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా ప్రార్థన ఆలకించే దేవుడు నా దేవుడు. అంతేకాకుండా నా మీద అతిశయపడద్దు, నేను క్రింద పడినా నేను తిరిగి లేస్తాను. నన్ను లేపేటువంటి దేవుడు ఉన్నాడు నాకు. నేను అంధకారంలో కూర్చున్నా కానీ నా దేవుడు నాకు వెలుగునిస్తాడు. ఆయన నాకు వెలుగు. చూడండి, ఈ భక్తుల్లో ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము ఎంత బలముగా ఉందో. కనుక నీవు కనిపెట్టే సమయంలో నీకు ఈ రకమైనటువంటి విశ్వాసము దేవుని మీద అవసరం. ఓకే, సో రోమాపత్రిక 8:32లో ఇంకొక వచనం చూద్దాం, ఇంకొక మాట. రోమా 8:32, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కుమారుణ్ణి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, తన ప్రియమైన కుమారుణ్ణి మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఇచ్చేస్తే, అంత శ్రమ పడడానికి ఇచ్చేస్తే, ఈ లోకంలో మనకు అవసరమైన ఆయన ఇవ్వడా? తప్పక ఇస్తాడు. ఈ బలమైనటువంటి నిరీక్షణ లేక విశ్వాసము మనకు అవసరము. ఇటువంటి విశ్వాసముతో మనం కనిపెట్టాలి. తర్వాత కీర్తన 5వ అధ్యాయము లేక 5వ కీర్తన 3వ వచనము. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి జవాబు కొరకు మెళకువతో కనిపెట్టుట. 5:3, ఉదయమున యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. వాచ్ఫుల్నెస్ అంటే దేవుడిచ్చే జవాబులు ఎదురు చూడనటువంటి మార్గాల నుంచి రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో నుండి. సో ఎటువైపు నుండి ఏ రీతిగానైనా ఆయన జవాబు ఇవ్వచ్చు. నీ అవసరతలో ఆయన ఎటువైపు నుండైనా తీర్చవచ్చు. కాబట్టి నీవు దేవుడు ఎట్నుంచి ఇచ్చినా కానీ నీవు దాని కొరకు మెళకువగా ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టడం అనేది అవసరం. అదే సమయంలో దీనంగా ఆయన మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం. దీనత్వము కలిగినటువంటి వ్యక్తి మాత్రమే దేవుని కొరకు, ఆయన జవాబుల కొరకు కనిపెడతాడు. సహనం ఒకటి ముఖ్యం. సహనం అంటే ఆయన ఇచ్చే వరకు వెయిట్ చేయడం. కొంతమంది అప్పులు చేసేసి అన్నీ కొనేసుకొని దేవుడు ఇచ్చాడని చెప్తారు. అది కరెక్ట్ కాదు. మరి నీ అప్పుల భారం, వడ్డీల భారం ఎంత నీ శక్తికి మించింది అయిపోయి నీవు తట్టుకోలేక బీపీలు, షుగర్లు, చివరికి అన్ని రకాల సమస్యలు తెచ్చుకొని సమాధానం పాడు చేసుకోవడం, ఇది దేవుని మార్గం కాదు. దేవుని మార్గం కాదు. ఓకే, నెక్స్ట్ వన్. సామెతలు కీర్తన 130వ కీర్తన 7-8 వచనం నుండి లేక 7-8 వచనాలు చదువుకున్నాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 6వ వచనం నుండి, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కాబట్టి దేవుని యొద్ద నీకు సంపూర్ణమైన విమోచన, కృప, నీ పరిస్థితులన్నిటికీ చాలినంత కృప, వాటిని తట్టుకోవడానికి, వాటిని భరించడానికి, వాటి గుండా వెళ్ళడానికి, వాటిలో నిలబడడానికి ప్రభువు కొరకు కావలసినంత కృప ప్రభువు దగ్గర దొరుకుతుంది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, అది గుర్తుపెట్టుకోవాలి.
కష్టంలో లేక అనారోగ్యం వస్తే డాక్టర్ సహాయం చేస్తాడు, ఈ డాక్టర్ అయితే మంచిగా నడిపిస్తాడు, లేక ఆ మందు అయితే స్వస్థపరుస్తుంది అని వీటి మీదే మనం ఆశలు పెట్టుకుంటాం. కానీ వీటికంటే మించింది వాళ్ళు ఎన్ని ఇచ్చినా స్వస్థత ఇవ్వాల్సింది దేవుడే. కాబట్టి ప్రతి సమస్యకు దేవుని కొరకు కనిపెట్టుట, ఆయన కృప కొరకు వేడుకొనుట, ఆయన ఇచ్చే సంపూర్ణ విడుదల కొరకు ఆశతో ఎదురు చూడడం అనేది అవసరం. నెక్స్ట్ వన్, సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతలు 3:5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. చాలామంది నాకంతా తెలుసు, నాకేం పర్వాలేదు. చాలామంది సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలు ఉపయోగించి దేవుని యొక్క మార్గాల నుంచి తొలగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోక జ్ఞానం గురించి మనం ఈ దినాల్లో నేర్చుకుంటా ఉన్నాం. దేవుని జ్ఞానం ఎలాగో వ్యత్యాసమైందో. చాలామంది మానవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని సలహాలు, సూచనలు ఇస్తారు. ఏంటి ఎంతసేపు కనిపెట్టేదేంటి, బుద్ధి లేదా నీకు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటే ఇలా చేసేయచ్చు కదా, వాళ్ళని చూడు ఇలా చేసి ఎంత పైకి వచ్చారో, వీళ్ళని చూడు ఇలా చేసి ఎంత బాగుపడ్డారో అని ఇతరులను మనకి పోలికగా కంపేర్ చేసి చూపిస్తూ ఉంటారు. జాగ్రత్త, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. సరే, ఇతరులు సలహాలు ఇచ్చినా దేవుని మీద పెట్టు, దేవుని సన్నిధిలో పెట్టు వాటిని. ప్రభా, మరి ఇలాంటి సలహాలు నాకు వస్తున్నాయి, మీ ఆలోచన ఏంటి, నేనేం చేయగలను, ప్రభు దగ్గరకు తీసుకెళ్ళు. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అన్నిటినీ నీవు అనుసరిస్తే, అన్నిటినీ క్రియలో పెడితే నష్టపోయేది నీవే. ఉదాహరణకి ఒకళ్ళు ఏమన్నా, బాబు నువ్వు మెడిసిన్ చదువు బాగుంటుంది, భవిష్యత్తు బాగుపడతావు, ఉద్ధరిస్తావు అంటారు. ఇంకొకళ్ళు అంటారు, బాబు అందరూ డాక్టర్లు అయిపోతే పేషెంట్లు ఎక్కడ ఉంటారు బాబు, నువ్వు ఇంజనీరింగ్ చేయి, నీకు అది కుదరదులే. ఇంకొకళ్ళు అంటారు, బాబు అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయితే మిగిలిన వృత్తులు ఎవరు చేస్తారు బాబు, కాబట్టి నువ్వు కామర్స్ తీసుకో, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎల్లప్పుడూ దానికి డిమాండ్ ఉంటుంది. సరే, ముగ్గురు మంచి సలహాలే ఇచ్చారు. 3 చేసేస్తావా కోర్సులు, చేయగలవా? ఇంకొకళ్ళు అంటారు, ఈ చదువు ఎందుకు బాబు, చదువుకొని కష్టపడితే 10,000 కూడా రావట్లేదు, ఉద్యోగాలు ఉడుతున్నాయి, వ్యాపారం చేసుకోరా బాబు అంటాడు. ఏం చేస్తావు? నీకేది మేలైనదో దేవుని దగ్గరికి వెళ్ళు, ఏది శ్రేష్టమైందో కనిపెట్టు, ప్రభు బయలుపరుస్తారు. అంతేకాకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నీకు ఇప్పుడున్నటువంటి ఆశ లేక ఆలోచన సమయం గడిచే కొలది, నీ ఆలోచనల్లో పరిపక్వత వచ్చే కొలది, నీ జ్ఞానం పెరిగే కొలది, అయ్యో అప్పుడేదో నేను బుద్ధి లేకుండా అడిగాను, అది ఇప్పుడు ఇది అడిగితే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది. సో నీ ఆలోచనల్లో పరిపక్వత వచ్చే కొలది నీవు దేవుణ్ణి ఏం అడుగుతున్నావో దాంట్లో కూడా విశాలత వస్తుంది, దాంట్లో కూడా జ్ఞానము కలిగినటువంటి కోరికలుగా ఉంటాయి. కనుక కనిపెట్టే కొలది నీ కోరిక, నీ విన్నపం మారచ్చు. నెక్స్ట్ వన్, కీర్తన 37:7-8 వచనాలు. కీర్తన 37:7-8. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకము. చూడండి, చాలాసార్లు ఇతరులు తమ మార్గాల్లో పైకి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈజీగా పైకి వచ్చేవాళ్ళు. చాలాసార్లు వాళ్ళని చూసి నేను ఈ భక్తి చేస్తా, ఈ దేవుని కొరకు కనిపెడతా, నా బ్రతికిలాగా అయిపోయింది, వాళ్ళు చూడు ఎంత పైకి వచ్చారో, ఎంత సంపాదించేశారో, ఎంత ప్రఖ్యాతి సంపాదించారో, ఎంత ఈజీగా పైకి వచ్చారో అని
వ్యసన పడతావు, చిరాకు పడతావు, మత్సర పడతావు, అసూయ పడతావు. ఇది సహజంగా జరిగేది. చివరికి భక్తి మార్గము దండగా అనేటువంటి, లేక నీవేదో నష్టపోతున్నావు, వాళ్ళు ఏదో సంపాదించేసుకుంటున్నారు అనుకుంటారు. కొన్నిసార్లు ఈ దేవుని మార్గంలో దేవుని కొరకు కనిపెట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, నష్టం వస్తుంది. దావీదు దేవుని యొక్క అభిషేకము పొందిన తర్వాత ఎంతో మేలు చేశాడు. గొలియాతును చంపి సౌలును, దేశాన్ని కాపాడాడు. కానీ దాని ద్వారా వచ్చినటువంటి పర్యవసానం అంతా నష్టమే. పారిపోయాడు, ఇంట్లో ఉండలేకపోయాడు, దేశంలో ఉండలేకపోయాడు, అరణ్యాల్లో, కొండల్లో, అడవుల్లో గడపాల్సి వచ్చింది, ప్రాణభయంతో గడపాల్సి వచ్చింది. తనతో ఉన్నవారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, రాజే తనకు చిక్కినప్పుడు ఎందుకో ఒక్క దెబ్బతో అతను చంపేయచ్చు కదా. ఎంతకాలం ఈ పరిస్థితి? ఎంతకాలం ఇలా పారిపోతాం? ఇదిగో దేవుడే అప్పగించాడు నీ చేతికి అన్నాడు. కానీ దావీదు ఏం చేశాడు? లేదు లేదు, నేను దేవుని కొరకు కనిపెడతాను, ఆయన నన్ను హత్యేస్తాడు, నేను ప్రతీకారం తీర్చుకోను, ఆయన చూసుకుంటాడు, ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు. దేవుడు అభిషేకించే ఆయన్ని రాజుగా చేశాడు కాబట్టి నన్ను పెట్టాలనుకుంటే ఆయన తీసే పని ఆయనది, దేవుడి పని, నా పని కాదు అది. నాకు వచ్చే ఇబ్బంది గుండా వెళతాను, మనుషులు ఏమన్నా అనుకోని. కనుక దేవుని మీద దేవుడే తనను హెచ్చించేంత వరకు ఆధారపడి కనిపెట్టాడు ఆయన. కనుక నీ మొర దేవుడు వింటున్నారనే నిశ్చయత నీకు అవసరం. దేవుడు నమ్మదగిన వాడు, మంచివాడు అనేటువంటి ఆ స్థిరమైన విశ్వాసం నీకు కావాలి. అంతేకాకుండా నీ పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్, హీ స్టిల్ రూల్స్ ఆన్ ద అఫైర్స్ ఆఫ్ మెన్. మానవుల యొక్క కార్యకలాపాల మీద దేవుడు ఇంకనూ అధికారం కలిగి ఉన్నాడు, పరిపాలకుడే అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం నీకు కావాలి. తప్పకుండా ఆయన నీ ఎడల శ్రద్ధ కలిగిన దేవుడు అనేటువంటి గ్రహింపు నీకు అవసరం. కనుక ఇవన్నీ నీలో బలపడేటట్లు జాగ్రత్త వహించు. కీర్తన 31:24, కీర్తన 31:24. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యము తెచ్చుకొని ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. బలముగా ఉండుట, ధైర్యముగా ఉండుట. కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వకపోతే ఎట్లా, ఏమవుతుంది, ఒకవేళ ఇవ్వడేమో ఇలాంటి సందేహాలకు వచ్చే అవకాశం ఉంటుంది. దుష్టుడు ఎక్కువ మనల్ని శోధిస్తాడు. ఇంట్లో వాళ్ళేంటి, లేకపోతే సంఘంలో వాళ్ళేంటి, లేకపోతే స్నేహితులేంటి, లోకస్తులేంటి, ఈ శోధన పెడతారు. దేవుడు ఇవ్వడేమో, ఇవ్వకపోతే ఏం చేస్తావు అప్పుడు? ఇదంతా టైం వేస్టే కదా. దయచేసి వాటికి చోటు ఇవ్వద్దు. దేవుడు నమ్మదగినవాడు, ఆయన గుణలక్షణాలు ఏంటో వాటిని ధ్యానం చేయండి. ఆయన ఎంత మంచివాడో, ఎంత నమ్మదగినవాడో, ఎంత ప్రేమ కలిగిన తండ్రో, నీకు సహాయం చేయాలని ఎంత తపన కలిగిన వాడో ఆయన గురించి ధ్యానం చేయండి. నెక్స్ట్ వన్, కీర్తన 27, 13-14. సజీవుల దేశమును నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా కొరకు, సజీవుల దేశమును నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేకపోతే ఏమైపోతాను? దేవుని మీద నమ్మకం నాకు లేకపోతే నేను నశించిపోతాను. కనుక ఆయన దయ నాకు దొరుకుతుంది. ధైర్యము తెచ్చుకొని ఆయన కొరకు కనిపెడతాను అంటున్నాడు. నీ ఫోకస్ అనేది నీ సమస్యల మీద కాదు, కానీ సమస్యలు తీర్చగలిగిన దేవుని మీద నీ యొక్క దృష్టి ఉంటే, నీ గమనం ఉంటే, నీవు బలంగా నిలబడడానికి వీలవుతుంది. నెక్స్ట్ వన్, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం.
అపోస్తుల కార్యములు 1:4. ఐఎమ్ సారీ, ఐఎమ్ టేకింగ్ టైమ్, ఐ హావ్ టు ఫినిష్ దిస్ క్వశ్చన్. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించను, మరియు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవుని యొక్క వాక్య ప్రకారము నడుచుకొనుచు కనిపెట్టుట, ఇది ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క నమ్మకత్వము, ఆయన వాగ్దానము తప్పక నెరవేరుస్తాడని విశ్వాసముతో కనిపెట్టుట. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెళకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండుట, కృతజ్ఞతతో మెళకువగా ఉండుట. గవర్నమెంట్ చాలాసార్లు మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది. ఏం చేస్తారు? ఎలాగ వెయిట్ చేస్తారు? నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేయాలి. అందరిని పిలిచి ఇచ్చేస్తుందా? ఇవ్వదు. ఫిల్టరింగ్ చాలా జరుగుతుంది. మరి ఎలా చేస్తారు? మీరు ఎంతసేపు కనిపెడతారు? ఎలా కనిపెడతారు? గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ పడుతుంది, సరే. ఆ నోటిఫికేషన్ పడాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఇండస్ట్రీ అది ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఎవరెవరు ఏ విభాగాల్లో ఎంతమంది అవసరమో ఆ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ పడుతుంది, సరే, నువ్వు వెయిట్ చేస్తావు, అప్లై చేస్తావు. ఎగ్జామ్ ఒకటి, ఇంటర్వ్యూ ఒకటి అనుకుందాం. మరి ఈ మధ్యలో కాలం అంతా ఏం చేస్తావు? నువ్వు ఎలాగ వెయిట్ చేస్తావు? గాలికి తిరుగుతా, ఉద్యోగాల కొరకు ట్రై చేస్తా, నిద్రపోతా, టీవీలు చూసుకుంటా కాలం గడుపుతావా? లేదు కదా. నీ సబ్జెక్ట్ నీవు కాన్సన్ట్రేట్ చేయాలి కదా, ప్రిపేర్ అవ్వాలి కదా, ఎగ్జామ్ రాయాలి కదా, మంచి మార్క్స్ రావాలి కదా, ఇంటర్వ్యూలో స్కిల్ నీవు చూపించాలి కదా. ఎస్, అవును. దేవుని వాగ్దానముల నెరవేర్పు కొరకు కనిపెట్టడం అంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనతో, ఆయన నమ్మదగిన వాడని కృతజ్ఞతతో, ఆయన ఇచ్చే జవాబులు పొందినట్లుగా మెళకువతో, ఏ సమయంలో ఆయన నిన్ను లేపినా పిలిచినా సిద్ధంగా ఉండునట్లుగా. ఒక కంపెనీలో నువ్వు పని చేస్తావు, నీకు తగిన సమయంలో ప్రమోషన్ వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చే టైంకి నీకు వేరే ఆఫర్ వచ్చింది, నువ్వు వెళ్ళిపోతావు. అరే, ప్రమోషన్ వచ్చే టైంకి తీరా చూస్తే నువ్వు ఉండవు అక్కడ. ఎక్కడ వస్తుంది ప్రమోషన్? ఎవరికి ఇస్తారు? నీకు ఇవ్వలేరు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారు. కాబట్టి కంపెనీ నియమముల ప్రకారము చేసేవారికే ప్రమోషన్ వస్తుంది, అందులో నిలిచి ఉంటేనే. అండ్ చివరిగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారు అందరూ ధన్యులు. ఇక చూడండి ఎంత స్పష్టంగా ఉందో. మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన న్యాయము తీర్చే దేవుడు, కాబట్టి ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. కాబట్టి దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు. మీకు జవాబు ఇవ్వాలని ఆయన ఓపికతో కనిపెడుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, శ్రేష్టమైనది ఇవ్వాలని. మీరు అడగగానే ఏదో ఒకటి ఆయన పడేయచ్చు. యేసు ప్రభు అన్నారు, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకి శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటారు, కాబట్టి పిల్లలు చేపను అడిగితే పావును ఇయ్యరు కదా ఏ తండ్రి తల్లి కూడా. అలాగే పరలోకమందున్న తండ్రి మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే శ్రేష్టమైనవి ఇవ్వాలని కోరతాడు. కాబట్టి దాని కొరకు శ్రేష్టమైనవి సిద్ధం అవ్వాలంటే సమయం పడుతుంది. నీవు దానిని హ్యాండిల్ చేసుకొని ఉపయోగించుకోగలిగేటట్లు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఆ పరిపక్వత నీకు అవసరం. కాబట్టి విశ్వాసంలో, నిరీక్షణలో స్థిరముగా ఉంటూ, ప్రార్థనలో మెళకువగా ఉంటూ, కృతజ్ఞతతో నీవు ఆయన కొరకు వాక్యానుసారముగా జీవిస్తూ కానీ నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. తగిన సమయంలో దేవుడు నీకు జవాబిస్తాడు. అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు, దేవుని స్తుతిస్తావు, కృతజ్ఞతతో, దీనత్వంతో దీనిని కాపాడుకుంటావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది అప్పుడు నీ జీవితం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. మీ కొరకు కనిపెట్టేటువంటి కృప ఈ బిడ్డలందరికీ దయచేయండి. తద్వారా శ్రేష్టమైనవి మీ వద్ద పొందగలిగే కృప ఇవ్వండి. మీరే వీరందరినీ దీవించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము. థ్యాంక్ యూ. సో హోప్ దిస్ మేక్స్ ఇట్ క్లియర్. మరో ఒక పాట పాడుకున్న తర్వాత వాక్యమును విందాం. చివరిగా ఆరాధన గీతంలో నుంచి 46వ పాట, ఏలియా దేవుడు మన దేవుడు, 46వ పాట. ఏలియా దేవుడు మన దేవుడు, బలమైన దేవుడు మన దేవుడు. ఏలియా దేవుడు మన దేవుడు, బలమైన దేవుడు మన దేవుడు. దాసుల యొక్క మొరలు విని పరక్రమ కార్యము చేయువాడు. దాసుల యొక్క మొరలు విని పరక్రమ కార్యము చేయువాడు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంచు ఆపాదింతు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంచు ఆపాదింతుము. వేడుచుండు భక్తుల మొరలు విని వడగండ్ల నాపిన గొప్ప దేవుడు. వేడుచుండు భక్తుల మొరలు విని వడగండ్ల నాపిన గొప్ప దేవుడు. కరువులను విధవ ఇంట పాత్రలను ఆయన ఆశీర్వదించె. కరువులను విధవ ఇంట పాత్రలను ఆయన ఆశీర్వదించె. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంచు ఆపాదింతు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంచు ఆపాదింతుము. గగనము తెరచిన గొప్ప దేవుడు, అగ్నితోను బలులిచ్చే జీవదేవుడు. గగనము తెరచిన గొప్ప దేవుడు, అగ్నితోను బలులిచ్చే జీవదేవుడు. ఆ ప్రభువే దేవుడంచును సాగిలపడిరి దైవ ప్రజలు. ఆ ప్రభువే దేవుడంచును సాగిలపడిరి దైవ ప్రజలు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంచు ఆపాదింతు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంచు ఆపాదింతుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరలా మాకు ఇచ్చిన ఈ తరుణమును బట్టి వందనములు. ఈ యవనస్తుల యొక్క హృదయములలో మీ ఆత్మకార్యం జరిగించండి. మీ వాక్యమును హృదయములలో నాటి ఫలింప చేయండి ప్రభువా. మీ తలంపులు, మీ ఆలోచనలు ఇవ్వండి. క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము. ఆమెన్. So dear young people, we've been learning about wisdom. పోయిన వారం నుండి జ్ఞానమును గురించి నేర్చుకుంటూ ఉన్నాము. సో ఈ లోక జ్ఞానం ఏంటో, అలాగే దేవుని జ్ఞానం ఏంటో, ఈ వ్యత్యాసం చూస్తూ ఉన్నాము. గత వారము ఈ లోక జ్ఞానమును గురించి చూసుకున్నాము. దేవుని జ్ఞానము ఏంటో కొన్ని రెఫరెన్సెస్, వాక్య భాగాలు మీకు ఇచ్చాను. ఈ వారం వాటి గురించి చూసుకుందామని చెప్పాను. సో మీలో ఎంతమంది వాటిని కొంచెం చదివి ధ్యానం చేశారో, లేకపోతే అందులో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారో నాకు తెలియదు. మానవులకి లోక జ్ఞానం గురించి
బాగా తెలుసు. దాని గురించి ఎక్కువ నేను వర్ణించాల్సిన పని లేదు. అయితే అవసరమైంది దేవుని జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం ఏంటో అది నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. మరొకసారి జ్ఞానమునకు తెలివికి, విజ్డమ్ అండ్ నాలెడ్జ్కి మధ్య ఉన్న వ్యత్యాసం చెప్తే మంచిది మీకు. సపోజ్ మీరు విద్యార్థులు అయితే మీ సిలబస్ అంతా చదివేసి ఎగ్జామ్స్కి రెడీ అయిపోతారు. A to Z ఆల్ చాప్టర్స్, అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతారు. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పేపర్లో ఇప్పుడు అవసరమైంది ఏంటి? పుస్తకం ముందు నుంచి చివరి దాకా రాసుకుంటూ కూర్చోవడమా? ఎందుకంటే అదంతా మీరు పట్టేశారు, అదంతా మీకు తెలుసు. అదే అవసరమైంది. లేక ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలి అనేది అవసరమైంది, అదే ప్రాముఖ్యమైంది. అంతా తెలుసుకున్నా కానీ నీవు ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో ఆ జ్ఞానం అవసరం. కాబట్టి జీవితానికి అవసరమైనటువంటిది ఈ జ్ఞానము దేవుడిస్తారు. సృష్టికర్త అయినటువంటి దేవుడిస్తారు. సరే, ఇంకొక సంఘటన చెప్తాను మీకు. కార్ తయారు చేసినటువంటి ఫోర్డ్ కంపెనీ యజమాని హెన్రీ ఫోర్డ్ తన యొక్క కంపెనీకి జనరేటర్స్ తయారు చేయమని చార్లీ స్టీన్మెస్ అనేటువంటి ఆయన్ని రిక్వెస్ట్ చేశాడు. కాబట్టి జనరేటర్స్ ఆయన తయారు చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ జనరేటర్ ఒకటి రిపేర్ వచ్చింది. ఆ రిపేర్ చేసే వాళ్ళని మేము పిలిస్తే టెక్నీషియన్స్ వచ్చారు కానీ ఏం చేయలేకపోయారు. కనుక ఈ హెన్రీ ఫోర్డ్ గారు ఈ చార్లీ స్టెయిన్మెస్కి ఫోన్ చేసి, దయచేసి వచ్చి చూడండి, వీళ్ళెవరు బాగు చేయలేకపోయారు, కొంచెం మీరు వస్తే బాగుంటుందంటే ఆయన వచ్చారు. ఆయన వచ్చి అంతా చూసి సరిచేసి ఆన్ చేస్తే జనరేటర్ స్టార్ట్ అయినాయి, చక్కగా పనిచేయడం మొదలుపెట్టినాయి. ఆ తర్వాత బిల్లు ఇచ్చారు. ఆ బిల్లు చూసినటువంటి ఫోర్డ్ గారికి అదురుబాటు వచ్చింది. ఏమిటి ఇంత బిల్లు ఇచ్చావు అని అడిగాడు. అంటే $10,000 బిల్ వేశాడు. $10,000 బిల్. ఏంటి చిన్నదానికి నువ్వు ఎంత బిల్ వేసావు, నాకు ఆశ్చర్యంగా ఉంది, కొంచెం డీటెయిల్స్ ఇవ్వు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా రిపేర్ చేసినందుకు $100 రిపేర్ చేసినందుకు $100, కానీ ఎక్కడ రిపేర్ చేయాలో తెలుసుకున్నందుకు $9,900 అన్నాడు. కాబట్టి నీకున్న జ్ఞానం యొక్క ఎప్పుడు ఆ జ్ఞానాన్ని ఎలాగో వాడాలి అనేటువంటి వ్యత్యాసం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిజమే, మీకు ఎంతో తెలిసి ఉండొచ్చు, కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో ఎలా వాడాలో అదే చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యము వాటన్నిటినీ బోధిస్తుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునికి ఈ చాలినంత జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు. సరే, గత వారం చూసినటువంటి కొన్ని వాక్య భాగాలు కొన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అవేంటో తెలుసుకుందాం. అప్పుడు దేవుని యొక్క జ్ఞానం ఏంటో, ఏ రీతిగా అది ఈ లోక జ్ఞానం కంటే వ్యత్యాసమైనదో మనకు అర్థమవుతుంది. మొదటిది కీర్తన 111:10 అని చెప్పాను. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని పోయిన వారం చెప్పాను. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. అవును,
ఇది యెహోవా యందలి భయము అంటే మనం సహజంగా కలిగి ఉండేటువంటి భయాలు లాంటిది కాదు. సహజంగా అందరికీ మనకు భయం ఉంటుంది, ఏదో ఒక రకమైన భయం. అందరూ అన్నిటికీ భయపడరేమో కానీ బట్ ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. దేనికి భయపడినోడు మరణానికి భయపడతాడు. కొంతమంది పెద్ద పెద్ద వాటికి భయపడరు, పాములకు భయపడరు, యుద్ధాలకు భయపడరు, దేనికి భయపడరు, కానీ చిన్న బొద్దింకకు భయపడతారు, లేకపోతే చిన్న కప్పకు భయపడతారు. చూడండి, కొంతమంది చీకటి అంటే భయం. ఇలాగ వింతైనటువంటి భయాలు చాలా ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే ఈ దేవుని భయం అనేది సానుకూలమైనటువంటి భయం, అండ్ ఇట్స్ అ పాజిటివ్ ఫియర్. వాక్యంలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపిస్తే ఈ భయం ఏంటో, అది ఏ రీతిగా ఇది మనుషులలో క్రియ చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడును, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. ఇక్కడ యోసేపు తన సహోదరులతో చెప్తా ఉన్నాడు. తాను ఐగుప్తుకు అధికారి అయిన తర్వాత తన సహోదరులు తన దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికింకా వారికి తాను బయలుపరచుకోలేదు కనుక వారితో చెప్తున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని. అంటే ఏంటి? దేవుడు నన్ను చూస్తున్నారు, నిత్యము ఆయన నన్ను గమనిస్తున్నారు, కాబట్టి నేను జాగ్రత్తగా చేయాలి, నేను చేసే ప్రతి పని యథార్థంగా చేయాలి, నీతితో చేయాలి, సత్యముతో చేయాలి. అవును, దేవుని భయం, నిత్యము నన్ను చూస్తున్నారు. ఇట్స్ లివింగ్ ఇన్ గాడ్ కాన్షియస్నెస్. గాడ్ కాన్షియస్నెస్, దేవుని గూర్చినటువంటి గ్రహింపులో జీవించుట, అది ప్రాముఖ్యమైంది. యోసేపు అలాగే బ్రతికాడు. ఇంకొక సందర్భం మీకు అందరికీ తెలిసిన సందర్భం చూస్తే 39వ అధ్యాయము 9వ వచనంలో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, ఇక్కడ ఇది అనేక మందికి, దాదాపు యవనస్తులందరికీ తెలిసినటువంటి అంశమే. ఎలాగో యోసేపు శోధన నుండి పారిపోయాడో, పొతీఫర్ యొక్క భార్య అతనిని బహుగా శోధించినప్పుడు ఎలాగో అక్కడి నుండి పారిపోయాడో, శిక్షకైనా చెరసాలకైనా ఎలాగో సిద్ధపడ్డాడో మీకు తెలుసు. కనుక ఆయన ఇక్కడ చెప్పే మాటలేంటి? ఎవరో తనను చూడకపోయినా, నా అనేవారు ఎవరు లేకపోయినా ఏమంటున్నాడు? ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేనెట్లు పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. తన హద్దులేంటో జాగ్రత్తగా తెలుసుకొని బ్రతికాడు. యజమానుడు తనకిచ్చిన బాధ్యత, ఇంటి బాధ్యత అంటే కార్యనిర్వహణ. ఇంట్లో ఏముందో లేదో, ఇంటి శుభ్రత, ఇంట్లో మిగిలిన పనివారు అన్నీ చేయాలి, టైంకి అంతా ముగించాలి, అంతే తన బాధ్యత. యజమానురాలు విషయమైన బాధ్యత తనది కాదు, అది ఆయనకి ఇవ్వలేదు. యోసేపు దేవుని అందలి భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి తన హద్దులేంటో జాగ్రత్తగా తెలుసుకొని బ్రతికాడు. ఇంతే, నా లిమిటేషన్స్ ఎంతవరకే. కొంతమంది వారికి బాధ్యత ఇచ్చారు కాబట్టి అన్నిటినీ వారి చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్నీ చేసేయగలం అనుకుంటారు, అన్నీ చేసేయచ్చు అనుకుంటారు. అది బుద్ధిహీనత. యోసేపు అలాగూ ప్రవర్తించలేదు. దేవుని యొక్క భయం అనేది నీకు జ్ఞానం ఇస్తుంది. ఇదిగో నీ పరిధి ఇంతవరకే, నీ పరిధిలో నువ్వు ఉంటే క్షేమంగా ఉంటావు, అందులో ఆనందించు, అందులో ఎంతో శ్రేష్టత ఉంది, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. యోసేపుకు దేవుని యందలి భయభక్తుల వలన పొందినటువంటి జ్ఞానం ఆయనలో ఉంది.
ఉంది కాబట్టి తన్ను తాను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఇబ్బంది పడినా పర్వాలేదు, మనస్సాక్షి కాపాడుకున్నాడు. దేవుని దృష్టిలో యథార్థవంతునిగా ఉన్నాడు. తను తాను ఎలాగూ కాచుకోవాలో నేర్చుకున్నాడు. దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారు ఈ రీతిగా ప్రవర్తిస్తారు. దేవుని భయం ఉంటే తమ హద్దులేంటో ఇంతవరకే నేను చేయగలను, ఇంకా మీద దాటితే అడిగి చేయాలి, లేకపోతే అనుమతితో చేయాలి, తెలుసుకోవాలి, చేయొచ్చో లేదో తెలుసుకోవాలి. ఇది కొన్ని సందర్భాల్లో చాలా మన పరిమితికి దాటి మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉంటాం. అవి మనకు తగవు. కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం అంటే జ్ఞానమును సంపాదించుకోవడం. ఈ రకమైనటువంటి జ్ఞానము దేవుడిస్తారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. ఇక్కడ చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను వారు ఎదగకుండా, వర్ధిల్లకుండా ఎలాగైనా అదుపు చేయాలని ఫరో ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ దినాల్లో వీళ్ళ గైనకాలజిస్టులు అని పిలవాలేమో, డెలివరీ టైంలో సహాయం చేసేటువంటి వీరు ఈ మంత్రసానులు. ఈ హెబ్రీ స్త్రీలను వీళ్ళని పిలిచి ఫరో అన్నాడు, మగ బిడ్డ కనుక పుడితే వెంటనే చంపేయండి అన్నాడు. వెంటనే చంపేసేయండి. కానీ వారు దేవుని భయం కలిగిన వారు. కాబట్టి ఏం చేశారు? అమ్మో, దేవుడు చూస్తున్నారు, రాజాజ్ఞ కంటే దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నతమైనది, దానికి మేము భయపడాలి, దాని ప్రకారమే చేయాలి అని హత్య చేయడానికి, బిడ్డలను హతమార్చడానికి వారు సాహసించలేదు. కాబట్టి రాజుగారికి చక్కటి సమాధానం ఇచ్చారు. దేవుడు ఏం చేశారు? దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చి వారిని దీవించారు. వారు దేవునికి భయపడినందున దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చారు. కాబట్టి ఈ దేవుని యందలి భయభక్తులు అనేది ఏది శ్రేష్టమైనదో గ్రహించి ఆ శ్రేష్టమైన దానికి లోబడేటట్లుగా చేస్తుంది. మానవ సంబంధమైనటువంటి చట్టాలు ఏవైనా దేవుని కంటే మించినవి కావు, ఆయన వాక్యాని కంటే మించినవి కావని వారికంటే పైగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞకు విలువనిచ్చి దానికే భయపడి జీవిస్తారు. ఇంకొక వచనం చూద్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయము 21వ వచనము. 18:21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. ఇక్కడ మోషేకి సహాయం చేయడానికి న్యాయాధిపతులు అవసరమయ్యారు. అందరికీ ఆయన న్యాయం తీర్చలేక, ఇప్పుడు మనకి కోర్టులు ఉన్నాయి కదా, టౌన్ కోర్టులు ఉంటాయి, జిల్లా కోర్టులు ఉంటాయి, రాష్ట్ర కోర్టులు ఉంటాయి, అలాగే దేశం మొత్తానికి సుప్రీం కోర్టు ఉంటుంది. అలాగూ కొద్దిమందికి ఒక న్యాయాధిపతిని, అలాగూ 10 మందికి, 50 మందికి, 100 మందికి, 1000 మందికి న్యాయాధిపతులను నిర్ణయించమని ఎంపిక చేయడానికి ఇవ్వబడినటువంటి అర్హతలు ఏంటో చూడండి. వారు దైవ సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి, లంచగొండులు కానివారు, అంటే ఫియరింగ్ గాడ్, దైవ భయము కలిగినటువంటి వారిని ఏర్పరచుట. ఎందుకు? దేవుని భయము వారికి ఉంటే వారు ఏం చేస్తారు? లంచాలు తీసుకోరు.
దేవుడు చూస్తున్నారు, న్యాయముగా తీర్పు తీర్చాలి, న్యాయముగా తీర్పు తీర్చాలి అని పేదలకి ధనవంతుల పక్షం వహించడం, పేదవారికి అన్యాయం చేయడం, సత్యమును వక్రీకరించడం, లంచాలు తీసుకొని ఇచ్చిన వాళ్ళ పక్షంగా మాట్లాడడం, ఇవి చేయరు. కారణం దైవభక్తి, దేవుని భయము, సత్యాశక్తి వారిలో ఉంటుంది కాబట్టి అలాంటి వారిని న్యాయాధిపతులుగా ఎంపిక చేయమని మోషేకు హెచ్చరిక చేయబడింది. యేసు ప్రభువు కూడా ఇదే చెప్పారు. శరీరాన్ని చంపు వారికి భయపడద్దు, కానీ ఆత్మను దేహమును రెండింటినీ నరకములో నశింపచేయ శక్తి గలవానికి భయపడమని ప్రభువే హెచ్చరించారు. కనుక దేవుని యొక్క భయము మనకెంతో అవసరమో. ప్రాముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి పాపం ఏంటో తెలుసా? దేవుని భయము లేకపోవటే. ద చీఫ్ సిన్ ఆఫ్ ఆల్ ఈస్ హ్యావింగ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. కాబట్టి దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని అందలి భయభక్తులు కలిగి లోకంలో బ్రతికితే నిజమైనటువంటి జ్ఞానమును, అవసరమైనటువంటి జ్ఞానమును మనము పొందగలం. కాబట్టి దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించుట మంచి వివేకము పొందడానికి వీలవుతుంది. చాలామంది లోకానికి భయపడి, లోక సంబంధమైన వాటికి, మనుషులకు భయపడి దేవునికి అవిధేయులయ్యేవారు ఉన్నారు. తాత్కాలికమైనటువంటి బెదిరింపులకు భయపడిపోయి తమ మనస్సాక్షిని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. భయముతో గడిపేవారు. తాత్కాలికమైనటువంటి బెదిరింపులకు మనం లొంగిపోతే నిత్యము భయంలోనే గడపాలి. అది శ్రేష్టమైంది కాదు. ఈ దేవుని భయమును దేవుని వాక్యము ద్వారా నేర్చుకోగలం మనం. ఆయన శాసనములు, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును చదువుట ద్వారా మనము శ్రేష్టమైనటువంటి జ్ఞానము పొందగలం. తద్వారా లోబడుట ద్వారా, ఈ వాక్యానుసారముగా జీవించుట ద్వారా, అదే ఇక్కడ చెప్తా ఉంది, ఆయన శాసనములను అనుసరించే వారు అందరూ మంచి వివేకము గలవారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వెళదాం. కొలస్సీ 1:9 గత వారం నేను ఇచ్చినటువంటి వాక్య భాగాల్లో రెండవది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 9 నుండి 12 వరకు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని అనియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. దేవుని గూర్చినటువంటి జ్ఞానములో ఎదుగుట మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క చిత్తమునకు మనలను మనం సంపూర్ణంగా సమర్పించుకొనుట. నేను ఇక్కడ 2 విషయాలు క్లబ్ చేయాలి. థర్డ్ పాయింట్ కూడా పోయిన వారం చెప్పినటువంటి థర్డ్ పాయింట్ ఎఫెసీ 5:15. అది కూడా ఒకసారి చదివితే ఈ రెండింటిని కలిపి నేను దీని గురించి మాట్లాడాలి. ఎఫెసీ 5:15, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. సో సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు, దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోండి అంటున్నారు.
ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకుంటాడు. అంటే సరే, చేయబడినటువంటి ప్రతిదానికి ఒక ఉద్దేశం అనేది ఉంది. ఎవ్రీథింగ్ దట్ వాజ్ మేడ్ విత్ అ పర్పస్. ఆ ఉద్దేశం తెలియకపోతే, తెలుసుకోకపోతే దాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళం అవుతాం. చాలాసార్లు మనం క్రొత్తగా కొనుక్కున్నటువంటి వస్తువులు దేనికి వాడాలో, ఎలా వాడాలో తెలుసుకోరు, కానీ హడావిడిగా వాడడం మొదలు పెట్టేస్తారు. తర్వాత దానివల్ల ఏదో అందులో ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదన్నా పాడైతే, అయ్యో ఇలా చేయాలా, మాకు తెలియదే, మేము ఇలా చేసేసామే అంటారు. అవును, సపోజ్ ఇది మీకు అందరికీ తెలుసు కదా, హిట్. దీని మీద ఏముంది? కిల్స్ డిసీజ్ స్ప్రెడింగ్ కాక్రోచెస్. బొద్దింకలను చంపేటువంటి మందు ఇది. దేనికి వాడతాం? బొద్దింకలను చంపడానికే వాడాలి. ఈ తయారు చేసిన వ్యక్తి యొక్క ఉద్దేశం ఇదే. ఏంటి? బొద్దింకలు లేకపోతే అలాంటి పురుగులు ఏమైనా తిరుగుతుంటే అక్కడ కొడితే అవి చచ్చిపోతాయి, అంతే. లేదు ఈ స్మెల్ బాగుంది, లేకపోతే నాకు దాహం అవుతుంది కాబట్టి నేను తాగుతాను, నేను కొట్టుకుంటాను అంటే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ఈ మధ్య ఏదో వార్త విన్నా, శానిటైజర్లు తాగుతున్నారంట కొంతమంది. శానిటైజర్లు మరి వాళ్ళకి స్మెల్ నచ్చిందో లేకపోతే లోపల ఉన్న వైరస్ చచ్చిపోద్దని తాగారో మరి తెలియదు, కానీ శానిటైజర్లు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల వచ్చిన వార్త అది. ఇప్పుడు ఎక్కడ చూసినా శానిటైజర్ అంటున్నారు కదా. కాబట్టి ఎందుకు ఒక వస్తువు కానీ ఏదైనా సరే చేయబడిందో దాని ఉద్దేశాన్ని గ్రహించకపోతే అది తప్పకుండా దుర్వినియోగం అవుతుంది. ఈ జీవితాన్ని సృష్టించినటువంటి దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకానికి పంపారో గ్రహించుకోకపోతే ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకపోతే తప్పు చేసేస్తాం, తప్పుదారిలో వెళ్ళిపోతాం, అంతా నాది మాది నా ఇష్టం అనుకుంటాం. ఇక్కడ భక్తుడు పౌలు గారు చెప్తున్నారు, దేవుని చిత్తం ఏదో సంపూర్ణమైనటువంటి ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవడానికి వివేకం పొందండి, ఆ జ్ఞానం మీరు పొందాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఆ దేవుని జ్ఞానంలో మీరు ఎదగాలి. కాబట్టి ఏ ఉద్దేశంతో మనల్ని చేశారో ఆయన మనస్సు తెలుసుకోగలిగితే, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం తెలుసుకోగలిగితే దాని ప్రకారం జీవించడానికి, ఆయన ఆశించిన రీతిలో ఈ జీవితాన్ని శ్రేష్టమైన రీతిగా వాడుకోవడానికి వీలవుతుంది. చాలామంది ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి, కానీ చేసేదేంటి? దేవుణ్ణి చాలామంది తమ స్వార్థం కొరకు వాడుకునే వాళ్ళే ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మతాల్లో వాళ్ళ దేవుళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడి వాళ్ళ దేవుళ్ళ మీదే జోక్స్ వేసుకొని పరిహాసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూస్ పేపర్స్లోనే రాస్తూ ఉంటారు. కానీ ఈ జీవము కలిగిన దేవుడైనటువంటి యెహోవా లేక క్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడింది ఏంటో తెలుసా? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదట. ఆయన విషయాలు నిర్లక్ష్యంగా చేయడానికి వీల్లేదు. ఆయన గురించి పరిహాసం ఆడడానికి వీల్లేదు. ఆయన అంత ఘనుడు, అంత మహోన్నతుడు, అంత పరిశుద్ధుడు. కాబట్టి ఈ జీవము గల దేవునికి మిగిలిన వాటికి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆయన మనసు తెలుసుకుంటే, ఆయన చిత్తం ఏంటో, నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటో నీవు తెలుసుకోవాలి. ఆ జ్ఞానమును నీవు పొందాలి. ఆ దేవుని యొక్క జ్ఞానము నిన్ను ఎవరు చేశారో, ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో, నీ జీవితం నుండి ఆయన ఏమి ఆశిస్తున్నారో అవన్నీ తెలుసుకోవాలి. ఈ దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యంలో ఇవన్నీ రాయబడినవి.
కాబట్టి దేవుని వాక్యమును అశ్రద్ధ చేయొద్దు. దేవుని గుర్చిన జ్ఞానమును మరి ఎక్కువగా సంపాదించుకోవాలని పౌలు గారు కోరాడు. అదే అవసరమైంది జీవితానికి. మీ జీవితం పట్ల ఆయన చిత్తం ఏంటో తెలుసా నీకు? దాన్ని వెంబడిస్తున్నారా? లేక ఇది నా జీవితం, నా ఇష్టం అనుకుంటూ బుద్ధిహీనమైన రీతిలో బ్రతుకుతున్నారా? కనీసం ఈ దినమైనా దిద్దుకుంటే మంచిది. ఈ వాక్యంను శ్రద్ధగా చదివితే మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. తర్వాత అంశం కూడా చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. సామెతల గ్రంథము 11:2. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. అహంకారము వెంబడి అవమానం వచ్చును. దట్ లోలీనెస్ ఇస్ విజ్డమ్. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంది. సహజంగా మనమందరము కూడా గర్విష్ఠులం, అహంకారము కలిగిన వారము. నేర్చుకోవడం కష్టం, దిద్దుబాటు తీసుకోవడం కష్టం. మనకి చాలా తెలుసు అనుకుంటాం, ఎల్లప్పుడూ మనమే కరెక్ట్ అనుకుంటాం, స్వచిత్తముతో మొండితనంతో నిండిన వాళ్ళం. కానీ వినయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దీనత్వం. ఈ వినయము గలవారు ఏం చేస్తారు? అయ్యో నాకు తెలియదే, నాకు తెలుసుకోవాలి, ఎవరైనా నాకు నేర్పిస్తే బాగుండు, ఎవరైనా చెప్తే బాగుండు. దేవుని వాక్యమును చూసి అయ్యో ఇంత వాక్యం ఎదుట నాకేం తెలియదే, ఈ వాక్యము దేవుని వాక్యం ఇది అని దీని ఎదుట వణికేవారు. ఎవరైనా ఒక మంచి సూచన చేస్తే అప్రిషియేట్ చేస్తారు, మెచ్చుకుంటారు, మీకు చాలా వందనాలు చెప్తారు, కరెక్షన్స్ తీసుకుంటారు, అవసరమైన వాటిని, మేలైన వాటిని సంతోషంగా తీసుకుంటారు. తన తప్పిదములు గ్రహించుకునే వ్యక్తి, వినయము గల వ్యక్తి, లేక దీనమైనటువంటి వ్యక్తి, అదే నిజమైన జ్ఞానం. ఈ దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారు ఇవే చేస్తారు. తమ తప్పులు తాము గ్రహించుకుంటారు, దిద్దుకుంటారు, మెరుగవ్వడానికి ప్రయాసపడతారు. ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే, విరిగి నలిగినటువంటి వారి 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 57 15వ వచనంలో, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి దీనులైన వారిని, వినయము గల వారితో ఆయన నివాసం చేస్తూ వారిని దీవించేవాడు. ప్రమోషన్ కమెత్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి హెచ్చుదల వస్తుంది. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు పేదవాడివైనా దీనముగా ఉంటే నీవు శ్రేష్ఠుడివి. గర్విష్ఠుడైన ధనవంతుడిగా ఉండే బదులు దీనమైనటువంటి పేదవానిగా ఉండడం చాలా శ్రేయస్కరం. ఒక ఆయన చెప్పారు, ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒక ఆయన చెప్పిన మాటలు చెప్తాను. A wise man learns by the experience of others. ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి ఇతరుల యొక్క అనుభవాల నుంచి నేర్చుకుంటాడట. అంటే వాక్యంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఈ తప్పులు చేసి ఓడిపోయారు, దెబ్బతిన్నారు, ఇలాగ చేసి వాళ్ళు గెలిచారు. కాబట్టి ఆల్రెడీ మనకెన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి వారి అనుభవాలను ద్వారా మనం నేర్చుకొని ఆ తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడదామని ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి నేర్చుకుంటాడు. An ordinary man learns by his own experience. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి తన అనుభవం ద్వారా నేర్చుకుంటాడు. అంటే ఎన్నో తప్పులు చేసి అయ్యో నేను దీనివల్ల తప్పు చేశాను, ఇలా నష్టపోయాను, కాబట్టి ఇక మీదట చేయకూడదు, ఇలా చేయకూడదు అని తన సొంత తప్పిదాల వల్ల నేర్చుకుంటాడు. తన సొంత అనుభవం ద్వారా. బట్ అ ఫూల్ లెర్న్స్ బై నోబడీస్ ఎక్స్పీరియన్స్. ఒక బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు ఎవరి అనుభవాల నుంచి నేర్చుకోడు. తన సొంత అనుభవాల నుంచి నేర్చుకోడు, ఇతరుల యొక్క అనుభవాల నుంచి కూడా నేర్చుకోడట.
నీవే ఏ గుంపుకు చెందిన వ్యక్తివో నీవు పరిశీలన చేసుకో. దేవుడు తనను అడుగు వారికి ధారాళంగా జ్ఞానం ఇస్తాడట. సందేహించక విశ్వాసంతో అడిగేవారికి. అడిగి దేవుని యొద్ద నుండి జ్ఞానం పొందండి. మిగిలిన విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం కొనసాగిస్తాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు. మీ వాక్యముకై స్తుతులు ప్రభువా. నిజమే ప్రభువా, నేనెంతో బుద్ధిహీనుడను, నేను జ్ఞానము లేనివాడను. మీ జ్ఞానము నాకెంతో అవసరం ప్రభువా. ఆ దైవిక జ్ఞానము నాకు దయచేయవా. ఈ యవన బిడ్డలందరికీ, వాక్యం వినుచున్న వారందరికీ మీరు అనుగ్రహించండి. మీ కృపను వీరికి తోడుగా ఉంచండి ప్రభువా. దైవ జ్ఞానము కలిగి లోకంలో బ్రతకడం ఎంతో అవసరం ప్రభువా. ఈ లోక జ్ఞానానికి కొదువు లేదు, కానీ మీ జ్ఞానం ఎంతో అవసరం. దయచేసి మీరే ఈ బిడ్డలందరినీ దీవించండి. క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మీ అందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. So thank you. We'll meet next week, God willing. Bye. Take care.